అనుబంధం 1 ఎస్వీపీ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ 5005-2లో అసిస్టెంట్ డైరెక్టర్ సైంటిఫిక్ ఎయిడ్స్ పోస్టు వివరాలు. పోస్ట్ పేరు అసిస్టెంట్ డైరెక్టర్ సైంటిఫిక్ ఎయిడ్స్. పోస్ట్ వర్గీకరణ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ గెజెటెడ్ నాన్ మినిస్టీరియల్. పే స్కేల్ పే మ్యాట్రిక్స్ లో స్థాయి 11. డిప్యూటేషన్ కాలం 04 సంవత్సరాలు. డిఏ హెచ్ఆర్ఏ అలవెన్సులు మరియు ఇతర కాలానుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆమోదయోగ్యమైనది. శిక్షణ భత్యం ప్రభుత్వ శాఖలలో పనిచేసే వ్యక్తులకు మాత్రమే అనుమతించబడుతుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆమోదయోగ్యమైనది. డిప్యూటేషన్ ద్వారా రిక్రూట్మెంట్ పద్ధతి స్వల్పకాలిక ఒప్పందంతో సహా. అర్హత ప్రమాణాలు విద్యా అర్హతలు అనుభవం మొదలైనవి. డిప్యూటేషన్ స్వల్పకాలిక ఒప్పందంతో సహా. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు లేదా స్వయం ప్రతిపత్తి లేదా చట్టబద్ధమైన సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు లేదా విశ్వవిద్యాలయాలు లేదా గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థల క్రింద అధికారులు మాతృ కేడర్ లేదా డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ప్రాతిపదికన సారూప్య పోస్టులను కలిగి ఉండటం లేదా ఈపీ మ్యాట్రిక్స్ 56,100 రూపాయలు 2,77,500లో లెవెల్ 10లో లేదా పేరెంట్ కేడర్ లేదా డిపార్ట్మెంట్లో సమానమైన పోస్టులలో 5 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్తో మరియు బి కింది అర్హతలు మరియు అనుభవం కలిగి ఉండాలి. విద్య అవసరం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫోరెన్సిక్ సైన్స్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా జువాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా బోటనీ లేదా మాలిక్యులర్ బయాలజీలో ఎంఎస్సి. ఈ సెంట్రల్ లేదా స్టేట్ ఫోరెన్సిక్ లాబొరేటరీలలో 5 సంవత్సరాల అనుభవం లేదా ఫోరెన్సిక్ సైన్స్లో 5 సంవత్సరాల బోధన లేదా పరిశోధన అనుభవం. 8 విధుల స్వభావం. అసిస్టెంట్ డైరెక్టర్ సైంటిఫిక్ ఎయిడ్స్ అకాడమీలోని ఫోరెన్సిక్ విభాగానికి ఇన్ఛార్జ్గా ఉంటారు మరియు ఫోరెన్సిక్ విభాగం సమర్థవంతంగా పనిచేయడానికి బాధ్యత వహిస్తారు. అతను ఆమె ప్రాథమిక కోర్సులు మరియు ఇన్ సర్వీస్ కోర్సులకు ఫోరెన్సిక్ సైన్స్ సబ్జెక్టును బోధించాల్సి ఉంటుంది. కోర్స్ కోఆర్డినేటర్గా నామినేట్ అయినప్పుడు అతనికి ఆమెకు కేటాయించిన కోర్సులు, సెమినార్లు మరియు వర్క్షాప్లను నిర్వహించడానికి కూడా అతను ఆమె బాధ్యత వహిస్తారు. డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు మరియు డైరెక్టర్లు ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు అతనికి ఆమెకు కేటాయించిన ఏవైనా అదనపు విధులకు కూడా అతను ఆమె బాధ్యత వహిస్తారు. 9 డిప్యూటేషన్ వయస్సు. గమనిక 1 డిప్యూటేషన్ కాలం స్వల్పకాలిక ఒప్పందంతో సహా. డిప్యూటేషన్ కాలం స్వల్పకాలిక ఒప్పందంతో సహా దీనికి ముందు వెంటనే నిర్వహించబడిన మరొక మాజీ కేడర్ పోస్ట్లో అదే లేదా కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా ఇతర సంస్థ లేదా డిపార్ట్మెంట్లో నియామకం సాధారణంగా 4 సంవత్సరాలకు మించకూడదు. గమనిక 2 డిప్యూటేషన్ ద్వారా నియామకం కోసం గరిష్ట వయోపరిమితి స్వల్పకాలిక ఒప్పందంతో సహా దరఖాస్తు రసీదు ముగింపు తేదీ నాటికి 56 సంవత్సరాలకు మించకూడదు. ఈ అవార్డులు, స్కాలర్షిప్లు అధికారిక ప్రశంసలు. ఈ వృత్తిపరమైన సంస్థలతో అనుబంధం. సంస్థలు, సంఘాలు మరియు ఐవి పేటెంట్లు సొంత పేరు మీద నమోదయ్యాయి లేదా సాధించబడ్డాయి. సంస్థ ఏదైనా పరిశోధన వినూత్నమైన చర్యతో కూడినది. అధికారిక గుర్తింపు ఏదైనా ఇతర సమాచారం. గమనిక స్థలం ఉంటే ప్రత్యేక షీట్ను జతచేయండి. సరిపోదు. 17 దయచేసి మీరు డిప్యూటేషన్ ఐఎస్టీసీ అబ్సార్ప్షన్ రీ-ఎంప్లాయ్మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నారో లేదో తెలియజేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అధికారులు మాత్రమే అబ్సార్ప్షన్కు అర్హులు. ప్రభుత్వేతర సంస్థల అభ్యర్థులు స్వల్పకాలిక ఒప్పందానికి మాత్రమే అర్హులు. ఎస్టీసీ లేదా
అబ్సార్ప్షన్ లేదా రీఎంప్లాయ్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ గురించి ప్రత్యేకంగా పేర్కొన్న ఖాళీ సర్క్యులర్లో మాత్రమే ఎస్టీసీ అబ్సార్ప్షన్ రీఎంప్లాయ్మెంట్ ఎంపిక అందుబాటులో ఉంటుంది. 18 ఎస్సీ సెయింట్కి చెందినవా? నేను ఖాళీగా ఉన్న సర్క్యులర్ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాను మరియు నేను సమర్పించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్కు సంబంధించి పత్రాల ద్వారా సక్రమంగా మద్దతివ్వబడిన కరికులం విటేలో అందించబడిన సమాచారం ఎంపిక సమయంలో ఎంపిక కమిటీచే అంచనా వేయబడుతుందని నాకు బాగా తెలుసు. పోస్ట్ కోసం నేను అందించిన సమాచార వివరాలు సరైనవి మరియు నాకు తెలిసినంత వరకు నిజం మరియు నా ఎంపికపై ప్రభావం చూపే వాస్తవాలు అణచివేయబడలేదు. నిలుపుదల చేశారు. అభ్యర్థి సంతకం, తేదీ, సంప్రదింపు చిరునామా, మొబైల్ నేమ్, ఇమెయిల్ ఎడ్. ఎంప్లాయర్ కేడర్ కంట్రోలింగ్ అథారిటీ ద్వారా సర్టిఫికేషన్. అతను, ఆమె విద్యార్హతలు మరియు ఖాళీ సర్క్యులర్లో పేర్కొన్న అనుభవాన్ని కలిగి ఉన్న రికార్డులలో అందుబాటులో ఉన్న వాస్తవాల ప్రకారం దరఖాస్తుదారు పైన పేర్కొన్న దరఖాస్తులో అందించిన సమాచార వివరాలు నిజమైనవి మరియు సరైనవి. ఎంపిక చేసినట్లయితే అతను వెంటనే రిలీవ్ చేయబడతాడు. 2 అని కూడా ధృవీకరించారు. ఆ శ్రీమతిపై ఎలాంటి విజిలెన్స్ లేదా క్రమశిక్షణా కేసు పెండింగ్లో లేదు. అతని సమగ్రత ధృవీకరించబడింది. 3 అతని పత్రం అసలైనది. గత 05 సంవత్సరాలుగా భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి అధికారిచే ధృవీకరించబడిన అగ్రల యొక్క ఫోటోకాపీలు జతచేయబడి ఉంటాయి. అవి గత 10 సంవత్సరాలలో అతనిపై ఎటువంటి పెద్ద చిన్న జరిమానా విధించబడలేదు లేదా గత 10 సంవత్సరాలలో అతనిపై విధించిన పెద్ద చిన్న జరిమానాల జాబితాను పొందుపరచబడింది. కౌంటర్ సైన్ చేసింది. సీల్తో ఎంప్లాయర్ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ 2018 నుండి 19 నుండి 2022 నుండి 23 వరకు గత 5 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికల యొక్క ధృవీకరించబడిన కాపీలను సమగ్రత, విజిలెన్స్ సర్టిఫికేట్ మరియు గత 10 సంవత్సరాలలో మేజర్ నుండి మైనర్ పెనాల్టీ వివరాలతో జతచేయాలి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.